నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాస టీవీ. ఏపీలో ఉత్తరాంధ్రకు మణిహారమైనటువంటి ఒక గ్రీన్ఫీల్డ్ హైవే త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధం కాబోతుంది. ఈ ప్రారంభం కాబోయేటువంటి కీలకమైన గ్రీన్ఫీల్డ్ హైవే ఆ వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి కీలకం కానుంది. దానికి సంబంధించినటువంటి వివరాలని వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దేశ ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారత్మాల పరియోజనలో భాగంగా ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు సుమారు 460 కిలోమీటర్ల పొడవుతో 6 లైన్ల హైవే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు 2017లో ఆమోదం పొందినప్పటికీ ఇప్పటివరకు అనేక బాలారిష్టాలు ఎదుర్కొని పనులు పట్టాలెక్కాయి. మొత్తం 3 రాష్ట్రాల మీదుగా సాగుతున్న ఈ రహదారి నిర్మాణానికి ప్రాథమికంగా పెద్ద ఎత్తున భూసేకరణ అవసరమైంది. ప్రారంభంలో భూసేకరణలో వచ్చిన ఇబ్బందులు, రైతుల ఆందోళనలు, న్యాయపరమైన సమస్యలు నిర్మాణ పనులు ప్రారంభానికి సమస్యగా మారాయి. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ చొరవతో ఈ యొక్క పనులు దాదాపు సమస్యలన్నీ తొలగి నిర్మాణ పనులు ప్రారంభం కావడం జరిగింది. అలా అన్ని అడ్డంకులను అధిగమించి 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి శంకుస్థాపన జరిగింది. దాదాపు 20,000 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుంది. సుమారు 2 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం 12 నుంచి 13 గంటలు పట్టేటువంటి విశాఖ రాయ్పూర్ ప్రయాణం కేవలం 6-7 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవడానికి మార్గం సుగమవుతుంది. దీంతో రవాణా సమయం తగ్గడమే కాకుండా ఇంధన ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి. వ్యాపారం, రవాణా మరింత వేగవంతం అవుతుంది. దీని ద్వారా రవాణా రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ హైవే నిర్మాణం పూర్తయితే విశాఖ పోర్టు నుంచి రాయ్పూర్ పోర్టు వరకు వాహనాలు రయ్యమని తిరగచ్చు. వివిధ దేశాలకు వెళ్ళేటువంటి వస్తువులు, వచ్చే దిగుబడులు ఈ హైవే ద్వారానే పెద్ద ఎత్తున రవాణా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో విశాఖ నుంచి రాయ్పూర్ ఏదో ఒక పోర్టుపై మాత్రమే ఆధారపడి ఎగుమతులు దిగుమతులు జరిపేవారు. ఇప్పుడు ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా కూడా స్పీడ్ యాక్సెస్లో కేవలం 6 గంటల్లో వాహన రాకపోకల పరిస్థితి మారుతుండడంతో షిప్పింగ్ ద్వారా జరిగేటువంటి వ్యాపారాలు మరింత సులభతరం కానున్నాయి. దీని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రాంతం ఆర్థిక పరిపుష్టి పొందేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంతో ఈ హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతంగా రెక్కలబెరిగాయి. ఈ హైవేకు కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన గుడక పెట్టుబడుల ఆసక్తిని చూపుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ దాదాపు భారతదేశ ఆర్థిక రంగానికి కొత్త ఒక దిశగా మారుతుందనేటువంటి అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతుంది. ఇంధన పొదుపు, సమయం ఆదాతో పాటు వ్యాపార వృద్ధి కూడా అన్ని నిర్మాణం పూర్తయితే సాధ్యం కానున్నాయన్నారు. కాబోయే కొద్ది నెలల్లోనే గ్రీన్ఫీల్డ్ హైవేపై పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని, విశాఖ నుంచి రాయ్పూర్ వరకు ప్రయాణం మరింత సౌకర్యకరంగా మారనుందని అధికారులు అయితే చెప్తున్నారు. త్వరలోనే దీనికి ప్రారంభోత్సవం కూడా ప్రధాని నరేంద్ర చేతుల మీదుగా చేయబోతున్నట్లు అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. అది ఫ్రెండ్స్, రాయ్పూర్ మరియు విశాఖపట్నం మధ్య 6 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే అప్డేటు. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.